హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈ రోజు అయితే నేను లేడీస్ మరీ ముఖ్యంగా ఇష్టపడే ఐటమ్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన ఐటమ్స్ అయితే మీకైతే ఈరోజు చూపిపోతున్నాను. మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. అయితే ఈ సెరామిక్ కోటింగ్ ఉన్న ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, దీని ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి కొన్ని విషయాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. పింగాణి ఐటమ్స్ అనమాట. మామూలుగా జనరల్గా లేడీస్ ఎక్కువ కూడా ప్లాంట్కి సంబంధించిన కానివచ్చు, ఇంట్లో వాడడానికి కానివచ్చు, ఇలాంటి ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వాడడానికి. ఇదిగోండి అన్నకైతే తెలుగు రాదంట. తెలుగు వచ్చి బాయ్? తెలుగు హింदी. नमस्कार. नमस्कार. आपका नाम? BS पालीवाल. BS पालीवाल. पालीवाल. आप किधर से? आगरा यूपी. ఆగ్రా యూపీ. సో అన్న పేరు విన్నారు కదా, పల్లీవాల్ అంట. పల్లీవాల్ మనకు వచ్చేసి ఆగ్రా దగ్గర ఉంటారనమాట. ఆగ్రా యూపీ దగ్గర అయితే ఉంటారు. ये आइटम क्या है? ये पिंगानी आइटम है, सेरामिक आइटम. ये दिल्ली की तरफ से मिलता है. यहाँ कोई इसका मैन्युफैक्चरिंग नहीं है और ये बहुत ही चीपली और कॉस्टली भी है. ये शोकेस, फ्लावर वाज, कुंडी सब कुछ यहाँ अवेलेबल मिलता है और बढ़िया कॉस्ट में मिलता है. आइटम भी अच्छा आइटम है. ये कभी ख़राब नहीं होता है. बारिश में किसी भी तरह से कोई प्रॉब्लम नहीं आता है इसमें. సో చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి మనకి సెరామిక్ అండ్ పింగాని ఐటమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఢిల్లీలో అవుతుందన్నమాట. ఢిల్లీ నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుని ఎక్కడైతే వ్యాపారస్తులు చేసుకుంటూ ఉంటారనమాట. దీన్ని సేల్ చేస్తూ ఉంటారు. అయితే ఇది వచ్చేసరికి మనకి వర్షాలకు కానివ్వచ్చు, ఎండకు కానివ్వచ్చు, ఎలా కూడా చెడిపోదు అనమాట. చెడిపోని ఐటమ్. అండ్ మెయిన్గా చూసుకున్నట్టయితే దీంట్లో చాలా రకాల డిజైన్స్ అయితే వస్తాయంట. అండ్ అంతేకాకుండా ఇది చీప్గా కూడా ఉంటుంది, కాస్ట్లీగా కావాలంటే కాస్ట్లీ కూడా ఉంటుంది. కిतना में से स्टार्ट होता है? 50 रुपीज़ स्टार्टिंग 50 रुपीज़ 1500 है. ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయంట. 50 రూపీస్ నుంచి 1500 దాకా అయితే వెళ్తుంది అనమాట. అంటే మనకి దానికి సంబంధించి ఏదైతే ఐటమ్ తీసుకుంటామో దానికి సంబంధించిన ఐటమ్ని బట్టి దాని కాస్ట్ అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది. బడా సైజ్ वो किसके लिए यूज़ करते हैं? वो फ्लावर वाज, ये इंडोर फ्लावर वाज जो आर्टिफिशियल फ्लावर रखे जाते हैं उसमें बड़े आइटम में शो के लिए. ये घर में भी रख सकते हैं, घर में भी रख सकते हैं, बाहर भी रख सकते हैं. धूप के लिए क्या? ये धूप कुछ भी नहीं होता इससे. ना स्क्रैच आता, कलर डिस नहीं होता, धूप से कुछ नहीं होता, बारिश में कितना भी डाल दो कोई प्रॉब्लम नहीं होता. సో ఇవి వచ్చేసరికి మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దీన్ని యూజ్ చేసుకోవడానికి కూడా దీనికి సంబంధించిన ఆ పాట్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఇది ఎండకు కానివ్వచ్చు, బయట వర్షానికి కానివ్వచ్చు, ఎక్కడైనా పెట్టుకోండి, ఇండోర్ అన్నా అవుట్డోర్ అన్నా. फ्लावर कुंडी, नेचुरल फ्लावर वो प्लांट, नेचुरल प्लांट कुंडी, इंडोर प्लांट एंड अदर प्लांट, సో మెనీ ఐటమ్ అవైలబుల్. వీళ్ళ దగ్గర చిన్న వస్తువులు అంటే మనకు ఒక చిన్న ప్లాంట్ పెట్టుకోవాలి, ఆఫీస్లో కానివ్వచ్చు, ఇంట్లో కానివ్వచ్చు, టేబుల్ మీద ఏదైనా ఒక చిన్న ఐటమ్ పెట్టుకోవాలి, దానికి సంబంధించి ఐటమ్ కూడా ఉంది. అండ్ దీంతో పాటుగా మనకు ఒకవేళ ఇంటి ముందు, గుమ్మం ముందు కొంతమంది షో కోసం పెట్టుకుంటూ ఉంటారనమాట ఇలాంటివి. దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు తీసుకునే సైజుని బట్టి దానికి కాస్ట్ అయితే డిసైడ్ అవుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది వర్షానికి కానివ్వచ్చు, ఎండకు కానివ్వచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదని చెప్తూ ఉన్నారు. క్రాక్స్ కూడా రావంట. అండ్ దీంతో పాటుగా దీనిపైన డిజైన్లు అయితే కొన్ని వస్తాయి కదా, ఈ డిజైన్స్ కూడా ఎక్కడ కూడా చెరిగిపోకుండా అలాగే ఉంటాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇసుక లైఫ్ స్పాన్ కిतना रहता? लाइफ लॉन्ग लाइफ 50 year old भी no problem. సో విన్నారు కదా, ఇది ఒక్కసారి మనం పర్చేస్ చేసుకున్నాం అనుకుంటే 50 ఏళ్ళైనా సరే ఏం కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఓ नीचे गिर गया तो? नीचे का तो कोई वो नहीं है, लेकिन जो शेप रखोगे टेक केयर नो लॉन्ग लाइफ नो प्रॉब्लम. नीचे गिरने पे फूटता है, लेकिन वैसे टेक केयर इन सेटिस्फाई लॉन्ग लाइफ. ఇది వచ్చేసరికి మనకి కొంచెం జాగ్రత్తగా అయితే వాడుకోవాలి. ఒక దగ్గర ప్లేస్ చేసామంటే దాన్ని అక్కడి నుంచి కదిలేకుండా ఉంటే మాత్రం మ్యాక్సిమం 50 years కూడా మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. అంటే కింద పడిందంటే ఐటమ్ ఖచ్చితంగా పగిలిపోతుంది, కాకపోతే గట్టిగా ఉంటుంది. దాన్ని మనం ఎక్కువ కూడా కింద పడే అవకాశాలు ఇలాగ చెప్పకుండా ఒకే ప్లేస్లో దాన్ని స్టాండర్డ్గా పెట్టగలిగితే మాత్రం అది 50 years దాకా వస్తుందని చెప్తూ ఉన్నారు. डिजाइन कैसा रहते हैं? ईयर बदलता रहता है. अब अभी माल आएगा हमारा मार्च में लास्ट में, तो बदलता रहेगा आइटम. बहुत सारा आइटम आता है. उसको
रिटर्न करके वो नहीं 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 नहीं, ये सेल होता जाता है, नया आइटम आता रहता है, सेल होता रहता है, ये सारा नया आया फिर सेल हुआ, फिर नई वेरायटी आता रहता है, अभी चेंज होता रहता है। 6 मंथ्स नहीं तो 1 ईयर कैसा नहीं नहीं नहीं, अभी यहाँ बदलता रहेगा, अभी आएगा मार्च में आता आइटम। बोले तो 1 साल में कितने बार एक साल में 4-5 बार माल आ जाता है, ट्रक लाड़ी से आता है पूरा, ఢిల్లీ से दिल्ली से। సో ఈ ఐటమ్ అనేదాన్ని కూడా 1 ఇయర్కి ఒక 5 నుంచి 6 టైమ్స్ వరకు రీప్లేస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే డిజైన్స్ మారుతూ ఉంటాయి, దానికి సంబంధించిన కలర్స్ కానీ వచ్చి అన్నీ చేంజ్ చేస్తూ ఉంటారు కదా. ఈ క్రమంలో అయితే మనకి ఒక సంవత్సరానికి 4 నుంచి 6 సార్లు అయితే ఐటమ్ అయితే మనకి మారుస్తూ ఉంటారనమాట. డిజైన్కి సంబంధించింది కూడా అన్నీ కూడా లారీలో మనకి ఢిల్లీ నుంచి అయితే వస్తాయన్నమాట. और ये चाय वगैरह पीने के लिए कप्स वो भी कप्स भी हैं, यहाँ चाय पीने का कप्स है, मिल्क मग है, कॉफ़ी मग है, स्ट्रेस वगैरह खाने के लिए भी अब इस समय आता है और दोबारा समाप्त हो गया है। और ये हुंडी जो पैसा डालने के लिए पिकल जा रहे हैं वो है ना, और गई जार वगैरह सब कुछ रखा है, बहुत सारी वैरायटी रखी हैं। ये मूर्ति भी हैं, पिंगाणी की मूर्ति भी है, स्ट्रांग होती है, कोई प्रॉब्लम नहीं आता है। राधा कृष्ण की भी है, विनायक की भी है, ये एलिफेंट फिश वगैरह ये शोकेस आइटम है, ये पिजन है, पीकॉक है, हॉर्स है, ये लफी बुद्धा है, ये सारा आइटम एक हमारे यहाँ एंटिक पीस होता है जो सभी जगह नहीं मिलेगा, पूरे नेलूर में ये आइटम कहीं मिलता नहीं है, जो हमारे पास मिलेगा। ఓకే, వీళ్ళ దగ్గర చూసుకున్నట్టయితే మనకి టీ తాగే కప్పు దగ్గర నుంచి కూడా మనం అన్నం తినే ప్లేటు అది కూడా ఉంటుంది. దీంతో పాటుగా మనకి పిల్లలు దాచిపెట్టుకునే కుండీలు ఉంటాయి కదా, హుండీలు కూడా ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించి అంతేకాకుండా మనకి విగ్రహాలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న విగ్రహాలు, స్టాచ్యూస్ కానీ వచ్చు, యాంటిక్ పీస్ అంటారు అనమాట. దేవుడి యొక్క బొమ్మలు ఉంటాయి కదా, దీనికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా మనకి కబోర్డ్స్లో పెట్టుకునే, షోకేస్లో పెట్టుకునే ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి. स्मॉल बेबी सेट से लेके पिंगाणी में कप सब कुछ आइटम ऐसा मिलेगा आपको कि पिंगाणी के मोटर पिस्टल भी हैं जो राल के आते हैं, हमारे यहाँ पिंगाणी का आइटम टोटल मिलता है। వీళ్ళైతే దాదాపుగా ఒక 9 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని 10th ఇయర్కి అయితే వెళ్తున్నారు అనమాట. అంటే దాదాపుగా 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, 10th ఇయర్కి వెళ్తూ ఉన్నారు. 10 ఇయర్స్ నుంచి ఇదే వ్యాపారం చేస్తున్నారంట. ఫస్ట్ మినీ బైబుల్స్లో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఇక్కడికి వచ్చి సేమ్ అదే మళ్ళీ యాంటీ టార్నిష్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా అమ్ముతూ ఉన్నారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ దారిలో వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి, మీకు నచ్చిన టైం అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.